మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం వస్తున్నటువంటి వాగ్దానాన్ని మీరు అందరూ రిసీవ్ చేసుకుంటూ మరి ఎంతగానో ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అనేక మందికి తెలియచేయండి. అలాగే కమ్యూనిటీ ట్యాబ్ని కూడా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ఛానల్ కోసము మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబాల కోసం ఆయా విధ రోగముల చేత అన్ని విధాల ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా మరి చివరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యేవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాము. చూడండి. ఇకను అన్యజనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరొకసారి చదువుతానండి. ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, నష్టాలు, వేదన, కన్నీరు, దుఃఖము, ఒంటరితనము, అపనిందలు, తృఢీకరణ, అవమానాలు, హేళన, దూషణ, ఎన్నో రకాలైన పాత జీవితం అనుభవించి కుంగి కృషించి మరి నలిగిన స్థితిలో, వేసారిన స్థితిలో, మరి అలసి సొలసిన స్థితిలో ఉన్నావేమో. అయితే ఈరోజు మనకి దేవుడిస్తుంది, ఇదంతా నీకున్న సమస్తము క్రొత్తదగునంట. నీ ప్రతి విషయం, మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక స్థితి, మంచి సమస్తమైనటువంటి విషయముల్లో మంచి పేరు, మంచి ఖ్యాతి, అన్ని విధాల నిన్ను క్రొత్తదనముగా చేస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో, ఆహారం విషయంలో మంచి ఆహార పదార్థాలు మరి భుజించమని డాక్టర్ చెప్తూ ఉంటారండి. మంచి పౌష్టిక ఆహారం తీసుకోమని. ఇన్నాళ్ళు నీ పాత అలవాట్లన్నీ విడిచిపెట్టేసి దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీవు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును పంపించను. నీ జీవితంలో ఇక నుంచి, ఈ దినము నుంచి సమస్తము క్రొత్తదిగా జరుగునని దేవుడు. సమస్తము క్రొత్తదిగా నీ జీవితంలో జరుగును ఈరోజు వాగ్దానం. కనుక అదే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, నీ ఉద్యోగపరంగా, నీ వ్యాపార పరంగా, నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ సంతానము, అన్ని విషయాలు, నీ ఆలోచనలు కూడా క్రొత్తవిగా దేవుని చిత్తంలో ఉండేటటువంటి ఆలోచనలతో ఆయన నింపుతానని ఈరోజు వాగ్దానం చేస్తుండగా నీ జీవితంలో సమస్తము క్రొత్తది అగును. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అయ్యా, ఎంతోమంది వారి కష్టాలను బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, ఒంటరితనం బట్టి బిడ్డలను పోగొట్టుకొని అనేక రకాలైనటువంటి వేదనలతో, కన్నీటితో, దుఃఖముతో ఉన్న బిడ్డల జీవితాల్లో ఒక క్రొత్త జీవితము ప్రభా, ఒక క్రొత్త ఆలోచన, ఒక క్రొత్తదనము నీవిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు ప్రభా. బిడ్డల చదువుల్లో నూతన ఆలోచన దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు శక్తి, బలము, నూతన శక్తి, నూతన బలం, నూతన ఆరోగ్యాలతో నింపండి. ఆయా విధ రోగముల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి. పాత అంతా గతించి ప్రభా నూతన జీవితాలతో తృప్తిపరచండి. నూతనమైనటువంటి నా ప్రభా ఆయా ఆర్థిక స్థితులు నాయన మీరు దయచేయండి. అప్పుల భారాల నుంచి విడిపించండి తండ్రి. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా. శత్రు వెంటాడుతూ, వేటాడుతూ, అపనిందల పాలు అనేక రకాలుగా బిడ్డల్ని నలిపిన బిడ్డల జీవితాల్లో ఒక నూతనమైనటువంటి నీ ప్రెజెన్స్తో నింపమని ప్రార్థిస్తూ, ఈ దినము బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.